హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ నీరజ. ఈ వ్లాగ్ వచ్చేసి మా ఆయన చేసిన పద్ధతిలో డబల్ కా మీఠా. సో ప్రాసెస్ మొత్తం తనే చేశాడు, నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో ఇంకా వీడియోలోకి వెళ్తే, ఒక ప్యాన్లో 2 చిన్న స్పూన్స్ గీ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 బ్రెడ్ పీసెస్ అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా ఇరువైపులా కాల్చుకోవాలన్నమాట. ఇలాంటి బ్రెడ్ పీసెస్ మేమైతే 4 తీసుకున్నాము. సో మనకు కావాల్సిన విధంగా మనం క్వాంటిటీని అయితే పెంచుకోవచ్చు. నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెలో మిల్క్ని అయితే తీసుకోవాలి. మేము 4 బ్రెడ్ పీసెస్కి గాను 250 ml మిల్క్ని అయితే తీసుకున్నాము. సో మోతాదుకు తగ్గట్టుగా మనం మిల్క్ని అయితే తీసుకోవాలి. నెక్స్ట్ మిల్క్ అనేవి కొంచెం మంచిగా మరుగుతున్నప్పుడు ఇందులోకి బాదం మిక్స్ని యాడ్ చేయాలి. సో ఇక్కడ మేము బాదం మిక్స్ని యూజ్ చేసాము. మీరు బాదం మిక్స్ బదులు కస్టర్డ్ పౌడర్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇలా 2 టేబుల్ స్పూన్ బాదం మిక్స్ని అయితే మేము ఇందులోకి యాడ్ చేస్తున్నాము. యాడ్ చేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. అందులో మిక్స్ చేసి మంచిగా మరిగిన తర్వాత మరిగించిన బాదం మిక్స్ ఇంకా మిల్క్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఇందాక మనం బ్రెడ్ పీస్ని అయితే కాల్చుకున్నాం కదా, ఆ బ్రెడ్ పీస్ని ఈ విధంగా ముక్కలు ముక్కలుగా చేసుకొని ఈ ప్యాన్లో అయితే వేసుకోవాలి. సో ఇప్పుడు మంట అయితే అవసరం లేదు. నెక్స్ట్ ఇంకొక ప్యాన్లో కొంచెం గీ తీసుకొని మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఇందాక కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను అయితే ఒక ప్యాన్లో తీసుకోవాలి. సో ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యిని అయితే చల్లుకోవాలి. తర్వాత షుగర్ని 3 to 4 స్పూన్స్ అయితే చల్లుకోవాల్సి ఉంటుంది. సో షుగర్ ఎక్కువ కావాలంటే ఎక్కువ చల్లుకోవచ్చు, లేదంటే తక్కువ తీసుకున్నా సరిపోతుంది. ఇందాక మనం పక్కన పెట్టిన బాదం మిక్స్ ఇంకా మిల్క్ ఉన్నాయి కదా, దీన్నైతే ఈ విధంగా బ్రెడ్ ముక్కలు కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 30 సెకండ్స్ తర్వాత మనకు కావాల్సిన డబల్ కా మీఠా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఫైనల్గా మనం ఇందాక వేయించుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని అయితే ఇందులో గార్నిష్ చేసుకుంటే టోటల్గా మనకు డబల్ కా మీఠా అనేది రెడీ అయిపోతుంది. ఇదండి ప్రాసెస్. మా ఆయన చేసిన ప్రాసెస్ నిజంగా చాలా బాగుంది, టేస్టీగా ఉంది. నిజంగా మళ్ళీ ఇంకొకసారి కూడా ట్రై చేయొచ్చు. అంటే ఇక్కడ బాదం మిక్స్ అనేది యూజ్ చేసాం, మేము కస్టర్డ్ పౌడర్ యూజ్ చేయాల్సిందే. మామూలుగా అందరూ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేస్తారు, కానీ బాదం మిక్స్తో చాలా బాగుంది, నిజంగా బాగుంది. ట్రై చేయొచ్చు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.